ఆ 'రామ్ గోపాల్ వర్మ' గారిది పక్కెళ్ళిపోయి మళ్ళా మన సినిమాకి పోయాం. 'రామ్ గోపాల్ వర్మ' సార్ ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇష్యూ నడుస్తుంది గదా! ఆయనది. అదే ఏపీలో పొలిటీషియన్స్ బొమ్మలు పెట్టి ఇది జేశారు. అరెస్ట్ చేయటానికి కొంతమందొచ్చారు అనేసి అన్నారు. ఆయనేమో బయటకొచ్చి నన్నెవడు నాకు అరెస్ట్ వారెంట్ రాలేదు. ఏమీ రాలేదు. ఆళ్ళు మా ఇంటి ముందు పోలీసులు అటు ఇటు తిరుగుతున్నారు అనేసి అన్నారు. చూసారా సార్ ఏమన్నా? నేను వీడియోస్ చూసానండి. కొన్ని వీడియోస్ చూసాం. యాక్చువల్‌గా హ్మ్. ఆహ్, మేము సినిమా రిలీజ్ టైంలో ప మాకు ఆహ్, ఆర్‌జీవి గారిని ఇన్వైట్ చేయడానికి నేనెళ్ళాను. నేనెళ్ళిన టైంలో రాకేష్ ఎళ్ళిన టైంలో బయట పోలీసులంతా ఉన్నారు. ఓకే. బట్ మేము లోపలికెళ్తే సార్ లేరని చెప్పన్నారు మరి. మరి ఓహ్! మేబీ బయటికి ఏదైనా ఎళ్లారు. నేను నిన్నో మొన్న చూసినప్పుడు షూటింగ్‌లో ఉన్నానని చెప్పని తెలిసింది. బట్ మన సినిమా హడావుడిలో ఉండేసి మేము దానిపైన ఫోకస్ ఇంక చేయలేదు. విజయం బట్ ఆయన అలా పారిపోయే వ్యక్తి కాదేమోనండి. ఓకే. ఎందుకంటే ఆయనకున్నది అక్కడే కదా ఉంటారు అవును. మాక్సిమం. ఆళ్ళు లేకపోతే ఆ షూటింగ్ స్పాట్‌లో 10లోనే ఉంటారేమో ఉంటారాయన. కదా! సో, మేము వెళ్ళాము. యాక్చువల్‌గా మరి ఆ విజువల్స్ వచ్చినాయో లేదో తెలీదు. నేను, రాకేష్ పర్సనల్‌గా ఆర్‌జీవి గారిని కలిసి ఆయన ఇన్వైట్ చేద్దాం మన ఫంక్షన్‌కని వెళ్ళాము. ఓకే. వెళ్తే ఆ రోజు బయట పోలీసులున్నారు. చాలామంది మీడియా వెహికల్స్ అన్నీ బయటే ఉన్నాయి. మరి మేము వెళ్ళింది అరౌండ్ 12:30, 1కి ఆ టైంలో. వెళ్తే అక్కడ చాలామంది పోలీసులున్నారు. కొంతమంది మీడియా వెహికల్స్ చాలా ఉన్నాయి. మమ్మల్ని అడిగారు. వెంటనే లోపలికి పంపించారు. లోపలికెళ్ళి చూస్తే మాకు ఫ్రెండ్ ఉన్నారు సుధీర్ గారు అని చెప్పేసి ఆయన కలిసాము. ఇలా ఏంటంటే ఇలాగ సార్‌ని పిలవడానికి వచ్చామన్నాం. బట్ సార్ లేరు కదా అన్నారు. మరి ఏమైనా షూటింగ్ ఉన్నారో తెలీదు మరి. యాక్చువల్ సార్ గురించి చాలా క్వెషన్‌లు అడగాలి. మీరు అన్నీ తెలుసంటున్నారు కాబట్టి సార్‌తోనే ఒక ఇంటర్వ్యూ ఇప్పిస్తే ఆయన్నే అడుగుతానులెండి. మీరు ఎందుకు అసలు యాక్చువల్‌గా మిమ్మల్ని అంత కష్టపెట్టడం. ఆయనకి మెసేజ్ చేస్తే ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ అవ్వరు. అవును. సో, అవును. ఆయనకి మెసేజ్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. కాకపోతే మీరు ఆదిత్య అని చెప్పకుండా అంజలి అని చెప్పండి. ఆ! లేదు కాదు. అంజలి అని చెప్పమన్నారు కాబట్టి ఒకటి. సార్ ఎందుకు సార్ అంటే పాపం అమ్మాయి మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారండి. సార్ ఈ మధ్య కాలంలో ఆర్‌జీవి గారు ఎవరన్నా నేను సో అండ్ సో ఆదిత్య, నేను సో అండ్ సో అంజి అంటే రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి. అది ఎంతవరకు అని తెలీదు గానీ, బట్ నేనెప్పుడు ఆర్‌జీవి గారికి మెసేజ్ చేసినా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు. యాహ్! టెల్ మీ అంటారు అంతే. ఆ! బట్ హి నెవర్ రెస్పాండ్ టు ఫోన్ కాల్స్. మరి 24 గంటలు ఫోన్ ఉంటది కదా సార్ అంటే చేతిలో. ఫోన్ చేతిలో ఉంటదండి. ఆయన ఫోన్ మాట్లాడడం ఇష్టపడరాయన. అంతా టైపింగ్. అంతా వాట్సాప్‌లోనండి. నాకు ఓకే. తెలిసి నేను వాట్సాప్ ఎంత ఎక్కువ వాడడానికి కారణం ఆర్‌జీవి గారే. ఓకే. మెయిల్స్ కూడా. ఆయన ఎప్పుడూ కథ స్ట్రెయిట్‌గా నేరేషన్ ఉండదు ఆయన దగ్గర. ఆ! అంతా మెయిల్స్‌లోనే మాకు సీన్స్ వస్తాయి. మెయిల్స్‌లోనే మాకు ఎన్ని వెర్షన్స్ వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 అని వస్తాయి. మేము ఆ స్క్రిప్ట్ చదువుకోవాలి. ఆయనకి ఏదైనా ఉంటే మళ్ళీ మెయిల్‌లో రిప్లై ఇవ్వాలి. ఫేస్ టు ఫేస్ ఏముండదు. నథింగ్ అండి. ఆ! ఆ! నేను 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 పనిచేసిన ఏకైక డైరెక్టర్ ఆయన అలాంటి డైరెక్టర్. కమ్యూనికేషన్ దెబ్బతింటది కదా సార్ లేదండి. అది దీనివల్ల. అంటే ఆయనకి ఏం కావాలని తెలుసు కదా! క్లారిటీ ఉన్న ఎడిటర్ ఆయన. ఇన్ని సినిమాలు ఓకే. చేశారు కదా! అసలు కంపోజిషన్స్‌లో కూడా హ్మ్. మాక్సిమం ఎలా కంపోజ్ చేయాలనేది మాకు ఆర్‌జీవి గారు ఆయనే చెప్పేస్తారు. ఓకే. ఇక్కడ ఓకే. పెట్టుకోమని, ఇక్కడ పెట్టుకోమని చెప్పేస్తారు. ఇంకేదన్నా బావుంటే ఒకసారి ఈ యాంగిల్ వాడుకుందామా అని ఆయనకి అడిగితే కనుక ఆయన నచ్చితే వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. సో, ఓకే. అలాగా ఆ చిన్న ఒక ర్యాప్ ఉంది కాబట్టి, ఆ అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి నేను 3 సినిమాలు చేయగలిగాను. ఐయామ్ సో ఎక్కువ లక్కీ. తిడతారా సార్ ఏమన్నా ఆయన? లేదండి. ఆయన నాకు తెలిసి ఆయన నోట్లోంచి వచ్చే ఒక ఏకైక బూతు పదం సుబ్బారావు. అది బూతు పదం ఆయనకి. ఆ! ఏ సుబ్బారావు అంటే అది బూతు. అబ్బో! సార్ అంతే తప్పితే ఆయన నోట్లోంచి నేనెప్పుడూ బ్యాడ్ వర్డ్స్ వినలేదు. నేనింకా లొకేషన్‌లో చాలా బ్యాడ్ వర్డ్స్ వాడతాను. ఆయన ముందు కాదు. నేను దాసనారాయణరావు గారితో పనిచేసినప్పుడు కూడా బ్యాడ్ వర్డ్స్ వాడాను. బ్యాడ్ వర్డ్స్ వాడాలని నాకు ఇంటెన్షన్ కాదు. అక్కడ ఎందుకంటే బిజీ. ఒక సినిమాటోగ్రాఫర్ అంటే దాని వెనకాల ఒక 60, 70 మంది నా కంట్రోల్‌లో ఉంటారు. అవును సార్. నేను షౌట్ చేయకపోతే అక్కడ పని జరగదు. అవును సార్. రోజుకి 2 సీన్స్, 3 సీన్స్ డైరెక్టర్ ప్లాన్ చేస్తారు. అది నేను కోఆర్డినేట్ చేసి ఫినిష్ చేయాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్‌ది అది. అవును. ఎనీ అవును సార్. సినిమాటోగ్రాఫర్. అవును. అందువల్లనే చోటాకి నాయుడు గారికి, నాకు వీళ్ళందరికీ బ్యాడ్ నేమ్ ఎందుకంటే ఇలా అరుస్తారు అని చెప్పేసి. మేము అరిచేది మా కోసం కాదనేది వాళ్ళకి తెలియట్లేదు. మైకులు పగలగొడతారు మేము అది అరిచేది ఇది అని. దేనికోసం అంటే అండి, ఇన్ టైమ్‌లో ఫినిష్ చేయాలి. అనుకున్న వర్క్ ఫినిష్ చేయకపోతే అది ఆ లోడ్ రేపు పడతది, ఎల్లుండి పడతది. అంతే కదా సార్. షెడ్యూల్ స్పాయిల్ అవుతది. కంటిన్యూటీ లొకేషన్ దొరకదు. కంటిన్యూటీ యాక్టర్స్ ఉండరు. ఇన్ని ఉంటాయి. ఇవి మేము దృష్టిలో పెట్టుకొని చేస్తాము. అది డైరెక్టర్స్‌కి అర్థమవుతది. కొంతమందికి అర్థం కాదు. అవును. సో, అర్థం కానోళ్ళకి మనం ఏం చెప్పినా కూడా వాడికి అర్థం కాదు. అర్థం అది కానోళ్ళందరూ చెప్పకపోవడం బెటర్. అర్థం కాకండి మీరు అలాగే ఉండండి అని. ఎప్పుడు కూడా సార్ నేను కానివ్వండి, చోటా అన్న కానివ్వండి, రిపీటెడ్‌గా ఎందుకు మాకు సినిమాలు వస్తున్నాయి? చోటా గారు పక్కన పెడదాం. ఆయన టాప్ కెమెరామెన్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. నేను చేసిన నా స్పాన్‌లో 60, 70, 60 సినిమా, 50 సినిమాల్లో హిట్ సినిమాల రేషియో చూసుకుంటే మీరు లిస్ట్ ఉంది కదా! అవును. 10 ఉంటాయి హిట్లు అంతే. అవును సార్. నాకెందుకు సినిమాలు చేస్తున్నా నేను? నేను సిన్సియర్‌గా పని చేస్తాను. అవును. సీరియస్‌గా ఉంటాను. లొకేషన్‌లో ప్రొడ్యూసర్‌కి సేవ్ చేస్తాను. టైంకొస్తాను.
నేను ఎప్పుడు ఏమంటారు డైరెక్టర్ కోఆపరేషన్ చేస్తాను, రోజుకి 2 సీన్స్ అంటే 2 సీన్స్ ఫినిష్ చేస్తాం, దాంట్లో బ్యాలెన్స్ పెట్టం మేము. దానివల్లనే నన్ను నేనే కావాలని కోరుకుంటారు. నా జీవితంలో ఇప్పటివరకు కూడా అండి, అంగ్రేజ్ సినిమా నుంచి కేసీఆర్ వరకు 60 సినిమాల్లో నేను ఎప్పుడూ ఏ డైరెక్టర్ని, ఏ హీరోని, ఏ ప్రొడ్యూసర్ని సినిమా అడిగింది లేదు. సార్ నాకు సినిమా ఇవ్వండి సార్ అని. నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలుస్తాను, నన్ను వచ్చి కలుస్తారు, ఇంక్లూడింగ్ కేసీఆర్. ఈ సినిమా కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చారు, సినిమా చేశాను. నా ఇంతకుముందు సినిమా కూడా, ఫస్ట్ సినిమా నుంచి కూడా. సో అది నాకు దేవుడి దయ వల్ల నన్ను వెతుక్కుంటూ వచ్చారు, నేను సినిమా చేస్తాను. మీరు తీసిన 60 సినిమాల్లోని విజువల్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, కథగా ఫెయిల్ అయ్యింది. అది ఇప్పుడు ఫోటో తీస్తే లేదండి, యాక్చువల్గా కథగా ఫెయిలింగ్ కాదు. ఏ డైరెక్టర్ అయినా కూడా, రాజమౌళి గారి దగ్గర నుంచి చిన్న డైరెక్టర్ వరకు చూసుకుంటే, ప్రతి వాళ్ళు సినిమా హిట్ చేయాలి, మన లైఫ్ మారాలి, జనాలకు మంచి సినిమా ఇస్తే మన జీవితం మారిపోయిందని చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ కొన్ని సినిమాలు హిట్ అవుతాయి జనాలకి. ఎందుకంటే ప్రతి వాడికి కనుక హిట్ సినిమా తీసే ఐడియా ఏంటి తెలిస్తే ప్రతి వాడు హిట్ సినిమాలు చేస్తూ ఉంటాడు. దిల్రాజు గారి సినిమాలు ఫ్లాప్లు అవుతాయి, మైత్రులు ఎందుకు ఫ్లాప్ అవుతాయి, అవి ఎవరు చెప్పలేమండి. సినిమా హిట్ ఆఫ్ అట్ అనేది మన చేతిలో ఉండదు. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఈ సినిమా చూడాలా లేదా అనేది. వాళ్ళకి నచ్చితే సినిమా చూస్తారు, నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు. అది పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా కూడా వాళ్ళు ఒకటే న్యాయంగా చూస్తారు, అంతే. న్యాయ వ్యవస్థ అని చూసారా, అలాగే వాళ్ళకు ఒక న్యాయం ఉంది, ఆ న్యాయాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు, అంతే. ఇలా మంచి చేయాలి. మంచి మంచి స్వీట్ కబుర్లు అయితే మాత్రం చాలా బాగా అయితే అంటే నీకు హ్యాపీగానే, బట్ స్వీట్ కబుర్లు బాగానే ఉన్నాయి కానీ నీకు రావాల్సిన ఒక ఆన్సర్ రాలేదు కదా, దాన్ని కొంచెం నీకు డిసప్పాయింట్ ఉంటుంది. నువ్వు కావాలంటే ఇంటర్వ్యూ అయిపోయిన ఆఫీస్కి రా, మనం మాట్లాడుకుందాం. అంతేగాని ఇలా నువ్వు పబ్లిక్లో నన్ను పబ్లిక్ చేయొద్దు. నాకు చెప్పారు తెలుసా, నీ దగ్గరికి వెళ్తున్నా అంటే కొంచెం జాగ్రత్త అని చెప్పారు. నువ్వేదో దేని మీద లాగుతావు, జాగ్రత్త, అది తమ్ముని పెడతాడు, కావాలని వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అయినా కూడా నమస్కారం, మనం అలాంటి వాళ్ళం కాదండి, మంచిగానే అడుగుతాం. కబుర్లు అయితే మాత్రం నవ్వుకుంటే ఎండ్ అయితే అవుతుంది. నిజంగా నవ్వుకుంటూ ఈ నవ్వులోనే ఎండ్ చేద్దాం, లేకపోతే ఇలాంటి రూమర్స్ చేస్తారు మన మీద. నిజంగా చాలా అంటే మనం ఇంటర్వ్యూ ఏదో గెస్ట్గా లేదు, ఏదో మన ఎదురు కొడుకు తండ్రి అనే టైప్లో. నాన్న దయచేసి నువ్వు కావాలంటే బ్రదర్ అని చెప్పి, అంతేగాని నేనేదో నీ తండ్రిని, నువ్వు నా కొడుకులాగా నీ వయసు తగ్గించుకొని వద్దు, ఇవన్నీ ఇగో. సరే సరే సరే, బ్రదర్ ఫాదర్ ఏదో రిలేషన్ అనుకోండి. కానీ ఇలా నవ్వుకుంటా అయితే మాత్రం నేను ఒక స్పాన్ ఆఫ్ ఒక 18 ఇంటర్వ్యూస్లో బాగా నవ్వుకున్నది మీతోనే సార్. ఇన్ని 50 సినిమాలు ఎలా అయితే కెమెరామెన్ చేశారో, 50 సినిమాలు డైరెక్టర్గా పెద్ద నా టార్గెట్ 100 సినిమాలు తమ్ముడు. నేను అతి త్వరలో 3 years అవచ్చు, 4 years అవచ్చు, కెమెరామెన్గా 100 సినిమాలు ఫినిష్ చేస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఫినిష్ చేసి ప్రతి సినిమాకి నన్నే ఇంటర్వ్యూ చేయాలి. అండ్ ఆడియన్స్కి ఒకటే కోరుకుంటున్నానండి, ఇంత ఫన్నీగా జరిగింది కదా ఇంటర్వ్యూ అని చెప్పేసి ఈ సినిమా కామెడీ సినిమా అనుకోవద్దు. ఇది చాలా ఎమోషనల్ సినిమా. కేసీఆర్ అనేది చాలా స్పెషల్ టు మై హార్ట్ అండ్ చాలా స్పెషల్ ఫర్ రాకేష్ అండ్ రాకేష్ ఫ్యామిలీ. ఈ సినిమాలో మిమ్మల్ని ఏడిపిస్తాం, అక్కడక్కడ నవ్విస్తాం మిమ్మల్ని. చాలా ఎమోషనల్ కంటెంట్. థియేటర్స్లో సినిమా చూడండి. మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే రాకేష్ లాంటి మంచి నటులు బయటకు వస్తారు, మంచి ప్రొడక్షన్ చేసే ప్రొడ్యూసర్లు బయటకు వస్తారు, అండ్ నాలాంటి టెక్నీషియన్స్ డైరెక్టర్లు అవుతారు. డైరెక్టర్గా మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. సో థియేటర్స్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక నెక్స్ట్ వీక్ మేము ఏ ప్లాట్ఫామ్ పైన వస్తుంది, ఓటీటీలో రిలీజ్ అవుతాం సినిమా తొందరలో, అది నెక్స్ట్ వీక్ మేము అనౌన్స్ చేస్తాము. సో కంపల్సరీగా మీరందరూ ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేస్తూ, బాధపడుతూ, ఎమోషనల్గా ఫీల్ అవుతూ చూడాల్సిన సినిమా మా కేశవ చంద్ర రామావత్. థియేటర్లో ఉంది. 3వ వీక్ మీ అందరి ఏమంటారు సపోర్ట్తో సినిమా మాది ఇంకా థియేటర్స్లో నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఓటీటీలో కూడా వస్తుంది. సినిమాని చూసి మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. జస్ట్ 100 రూపాయలకి మాత్రమే లాస్ట్ ఓటీటీ. ఏ ఓటీటీలో చెప్తానండి, ముందైతే ఇంకా 3 ఈ వారాలు చూసుకుని రండి. థ్యాంక్ యూ. అలాగే మాకు కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.